హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న విన్నపం, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇదివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు గ్లామర్ ఎక్స్టెక్ వెహికల్స్ సంబంధించి, అదేవిధంగా బజాజ్ పల్సర్ NS 125 సంబంధించి కంపారిజన్ వీడియో, అంటే రైడింగ్ కంపారిజన్ వీడియో కూడా మనం చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మాత్రం మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. సో వీడియోని అయితే మాత్రం మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చేరుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా ఈ రెండు వెహికల్స్ సంబంధించి డైమెన్షన్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. గ్లామర్ వెహికల్లో సాడిల్ హైట్ వచ్చేసరికి మీకు 798 mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఉంటుంది. కెర్బ్ వెయిట్ వచ్చేసి మీకు 122 kgs ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ ఉంటుంది. అదేవిధంగా పల్సర్ NS 125లో మీకు సాడిల్ హైట్ 805 mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 179 mm ఉంటుంది. కెర్బ్ వెయిట్ వచ్చేసరికి మీకు 144 kgs ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 12 లీటర్స్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ గమనించండి, పల్సర్ NS 125 వెహికల్లో మీకు వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెండు వెహికల్కి సంబంధించిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ముందు గ్లామర్ ఎక్స్టెక్ వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్ చూసుకున్నట్లయితే మీకు 4 స్ట్రోక్ ఎయిర్ కూల్ సింగిల్ సిలిండర్ 124.7 cc BS6 FI ఇంజిన్తో వస్తుంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి మీకు 10.84 PS at the rate 7500 RPM ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి మీకు 10.6 Nm at the rate 6000 RPM కింద ఇంజిన్ జనరేట్ చేస్తుంది. పల్సర్ NS వచ్చేసరికి మీకు 4 స్ట్రోక్ ఎయిర్ కూల్ సింగిల్ సిలిండర్ 2 valve BS6 DTSI 124.0 cc FI ఇంజిన్తో వస్తుంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి మీకు 11.99 PS at the rate 8500 RPM ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి మీకు 11 Nm at the rate 7000 RPM కింద ఇంజిన్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు పల్సర్ NSలో మీకు పవర్ అనేది కొంచెం స్లైట్లీ ఎక్కువగా ఉందని మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఈ రెండు వెహికల్కి సంబంధించి హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా గ్లామర్ ఎక్స్టెక్ వెహికల్లో మీకు LED హెడ్ ల్యాంప్ వస్తుంది. అదేవిధంగా LED DRLs కూడా వస్తాయి. సిగ్నల్ వింకర్స్ వచ్చి మీకు బల్బ్ టైప్ వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ మీకు టైర్ వచ్చేసరికి మీకు 80/100 18 inches ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. మీకు దీంతోపాటు డిస్క్ బ్రేక్ మీకు 240 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ వస్తుంది. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వెహికల్లో మీకు ఎలై వీల్స్ అయితే మాత్రం స్ప్లిట్ టైప్ ఎలై వీల్స్ అయితే వస్తాయి. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఈ వెహికల్లో మీకు ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఫ్రెండ్స్, మీకు పల్సర్ NS వెహికల్లో కూడా మీకు హెడ్ ల్యాంప్ వచ్చేసరికి హెలోజన్ బల్బ్ వస్తుంది. సిగ్నల్ వింకర్స్ వచ్చేసరికి మీకు బల్బ్ టైప్ అయితే వస్తాయి, గమనించాలి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ మీకు ఫ్రంట్ టైర్ వచ్చేసరికి మీకు 80/100 17 inches ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఈ వెహికల్ కూడా మీకు ఎలై వీల్స్తో లభిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ వెహికల్లో కూడా మీకు డిస్క్ బ్రేక్ 240 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు గమనించవచ్చు ఈ ఇమేజ్లోని. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు గ్లామర్ ఎక్స్టెక్ వెహికల్లో మీకు LED హెడ్ ల్యాంప్ వస్తుంది. పల్సర్ NS 125లో మీకు హెలోజన్ బల్బ్ అయితే వస్తుంది, అది మాత్రం మీరు గమనించండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు గ్లామర్ ఎక్స్టెక్ వెహికల్ యొక్క స్ట్రోట్స్, ట్యాంక్ స్ట్రోట్స్ అయితే మీరు చూడొచ్చు. అదేవిధంగా పల్సర్ NS వెహికల్ సంబంధించినటువంటి ట్యాంక్ స్ట్రోట్స్ కూడా చూడొచ్చు. రెండింటితో కంపేర్ చేస్తే పల్సర్ NS వెహికల్లో మీకు ట్యాంక్ స్ట్రోట్స్ అనేది కొంచెం లుక్స్ పరంగా బెటర్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మీకు గ్లామర్ ఎక్స్టెక్ వెహికల్లో రియర్ సస్పెన్షన్ వచ్చేసరికి మీకు 5 స్టెప్ అడ్జస్టబుల్ రియర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అదేవిధంగా రియర్ టైర్ వచ్చేసరికి మీకు 100/80 18 inches ట్యూబ్లెస్ టైర్ వస్తుంది. రియర్ మీకు 130 mm రియర్ డ్రమ్ బ్రేక్తో వస్తుంది ఈ వెహికల్ మీకు. అదేవిధంగా పల్సర్ NS వెహికల్ వచ్చేసరికి మీకు రియర్ సస్పెన్షన్ వచ్చేసరికి మీకు మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది. రియర్ టైర్ వచ్చేసరికి మీకు 100/90 17 inches ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. ఈ వెహికల్లో కూడా మీకు 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సస్పెన్షన్ పరంగా మీకు గ్లామర్ ఎక్స్టెక్ వెహికల్ కన్నా పల్సర్ NS వెహికల్లో మోనోషాక్ సస్పెన్షన్ ఉండడం అనేది బెటర్ చాయిస్ అని నేనైతే చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ గ్లామర్ ఎక్స్టెక్ వెహికల్లో మీకు సింగిల్ లాంగ్ సీట్ అయితే వస్తుంది. అదేవిధంగా మీకు పల్సర్ NS 125లో మీకు స్టెప్ అప్ సీట్ వస్తుంది. కొంతమందికి లాంగ్ సీట్ ఇష్టపడతారు, కొంతమంది స్టెప్ అప్ సీట్ ఇష్టపడతారు. మీకైతే ఏ సీట్ నచ్చిందన్నది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, గ్లామర్ ఎక్స్టెక్ వెహికల్లో మీకు డిజిటల్ మీటర్ చూసుకున్నట్లయితే ఫుల్లీ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. సైడ్ స్టాండ్ ఇండికేషను, సిగ్నల్స్, న్యూట్రల్ బటన్, I3 టెక్నాలజీ, అక్కడ బల్బ్ వెలుగుతుంది, మాల్ ఫంక్షన్ ఇండికేటర్ లైటు, అదేవిధంగా మీకు స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఇంకా డిస్టెన్స్ టు ఎంప్టీ, యావరేజ్ ఇండికేషను. ఇంకా మీకు మంచి విషయం ఏంటంటే మొబైల్ ఛార్జింగ్, USB పోర్టు, ఇంకా దీంతోపాటు నావిగేషన్ కూడా ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంటుంది, మంచి విషయం చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో మీకు ఇన్ని ఫీచర్స్ ఇవ్వడం అనేది మంచి విషయం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పల్సర్ NS 125 వెహికల్లో మీకు చూసినట్లయితే మీకు ఇక్కడ DG అనలామీటర్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీకు టాకోమీటరు,
డిజిటల్‌గా అయితే మీకు స్పీడోమీటరు, ఓడోమీటరు, ఇక్కడ మీకు సైడ్ స్టాండ్ ఇండికేషను, మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ల్యాంపు. ఇక్కడ గమనించవచ్చు. నాకైతే మాత్రం మీకు 2 సంబంధించి డిజిటల్ మీటర్ పరంగా మాత్రం గ్లామర్ ఎక్స్‌టెక్ వెహికల్‌లో చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది మాత్రం మీరు గమనించగలరు. ఫ్రెండ్స్, ఈ 2 వెహికల్‌కి సంబంధించి మైలేజ్ గురించి మాట్లాడదాం. ముందుగా గ్లామర్ ఎక్స్‌టెక్ వెహికల్ వచ్చేసరికి మీకు సిటీ కండిషన్‌లో మీకు 55-60 వరకు అయితే మీకు మైలేజ్ అయితే ఇస్తుంది. లాంగ్ అంటే హైవే రైడింగ్‌లో వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు 55-60 అబోవ్ అయితే మీకు మైలేజ్ అయితే ఇస్తుంది. అదేవిధంగా పల్సర్ ఎన్ఎస్ వచ్చేసరికి మీకు మైలేజ్ చూసుకున్నట్లయితే మీకు లోకల్ కండిషన్‌లో 50-55 వరకు మైలేజ్ వస్తుంది. లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు 50 అబోవ్ అయితే మీకు మైలేజ్ అయితే ఇస్తుంది. మైలేజ్ పరంగా మీకు గ్లామర్ అయితే కొంచెం బెటర్‌గా అయితే ఉంటుంది. ఇది మాత్రం మీరు గమనించండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్లామర్ ఎక్స్‌టెక్ వెహికల్ మీకు డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి మీకు 80,500 కింద ఉంటుంది. డిస్క్ వేరియంట్ మీకు 85,100 కింద ఉంటుంది. పల్సర్ ఎన్ఎస్ వచ్చేసి మీకు 98,234 కింద ఉంటుంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ప్రైస్‌లో వీటికి మళ్ళీ మీకు లైఫ్ ట్యాక్స్, టీఆర్ ఇవన్నీ కలుస్తాయి. మీకు ఇది గమనించండి. ఫ్రెండ్స్, ఈ 2 వెహికల్స్ కూడా మీకు డైలీ కమ్యూటర్స్ వెహికల్స్ ఇవి మీకు 2 వెహికల్స్ కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో లభిస్తాయి. గ్లామర్ ఎక్స్‌టెక్ వెహికల్ మీకు 3 కలర్స్‌లో మీకు లభ్యమవుతుంది. అదేవిధంగా పల్సర్ ఎన్ఎస్ వెహికల్ మీకు 4 కలర్స్‌లో అయితే లభ్యమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గ్లామర్ ఎక్స్‌టెక్ వెహికల్‌ని టెస్ట్ రైడ్ అయితే చేస్తున్నామండి. ఈ వెహికల్ అయితే లీనియర్‌గానే పరిగెడుతుంది. ఈ వెహికల్ మాత్రం రియర్ టైర్ వచ్చేసరికి 100/18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారు. అది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, టర్న్ అనేది ఎలా చూపిస్తుందో మీకు. బ్లూటూత్ కనెక్టివిటీ అనేది మంచి ఆప్షన్ ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ వెహికల్లో మీకు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా మంచి ఫీచర్ అండి. ఈ సేఫ్టీ ఫీచర్ అది. రన్నింగ్ కూడా మీకు చాలా లీనియర్గా పరిగెడుతుందండి. బైక్ మీకు ఆప్టిమం లెవెల్లో పవర్ టార్క్ కూడా ఇవ్వడం వల్ల ఈ వెహికల్లో మీకు రన్నింగ్ అనేది చాలా బాగుంది. బ్రేకింగ్ కూడా నేను చూశాను. బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా బాగుంది. అదేవిధంగా మీకు మెయిన్ కంఫర్ట్ కూడా మీకు ఈ వెహికల్ ఫ్రంట్ 120 mm ట్రావెల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ పోర్క్ అయితే దానివల్ల మీకు మంచి కంఫర్ట్ అయితే లభిస్తుంది ఈ వెహికల్లో. అది కూడా చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. రైడింగ్ కూడా బాగుందండి. ఈ వీడియోలో మీరు మొత్తం గమనించవచ్చు. ఈ వెహికల్లో మెయిన్ నాకు నచ్చిన ఫీచర్స్లో భాగంగా మీరు చూసుకుంటే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా చాలా మంచి ఫీచర్ అండి. అంటే 125cc సెగ్మెంట్లో ఈ వెహికల్లో నాకు నచ్చిన మంచి ఫీచర్ ఇంకొక ఫీచర్ ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ USB పోర్ట్ అయితే ఇచ్చారు. ఇది మంచి విషయం. ఈ వెహికల్ అయితే మన రన్నింగ్ అయితే బాగుంది. మనమైతే ఈ ఫీచర్స్ ప్రీమియం సెగ్మెంట్లో చూస్తాం, కానీ ఈ వెహికల్ ఇవ్వడం గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు పల్సర్ ఎన్ఎస్ 125 కూడా ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేసి చూద్దామండి. ఒకసారి ఇలా ఉందో ఈ వెహికల్ కూడా. పికప్ అది పర్వాలేదు, బాగుంది. లీనియర్గానే పరిగెడుతుందండి వెహికల్ అయితే. మాకు ఇక్కడ లక్ ఏంటంటే ఇక్కడ మంచి ప్లేస్ అండి. ఇది పక్కనే పార్క్ అయితే ఉంటుంది. రోడ్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం కంఫర్ట్ పర్లేదండి, బాగుంది కంఫర్ట్ కూడా. అంటే మోనోషాక్ సస్పెన్షన్ అంటే మీకు మ్యాక్సిమం కంఫర్ట్ బాగుంటుందండి మెయిన్. ఎందుకంటే ఇది టర్నింగ్స్లో కానీ మనకి కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వెహికల్ వచ్చి నాకు తెలిసి మీకు సిటీ కండిషన్లో అయితే 45, 50 ప్లస్ రావచ్చు. అదే లాంగ్ అయితే ఖచ్చితంగా ఎంత లేదన్నా తక్కువలో చూసుకున్నా మీకు 50-60 మధ్యలో ఉంటుందండి. మ్యాక్సిమం 125cc వెహికల్స్ ఏవైనా సరే 50-60 మధ్యలో వస్తాయండి మైలేజ్. ఒకసారి మనం ఆన్ రోడ్ అయితే ట్రై చేద్దామండి. మీరు గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో కాకినాడలో అయితే మీకు సిటీ కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువైందండి. బైక్ అయితే చాలా లీనియర్గా రన్ చేస్తుందండి, బాగుంది. ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం చెప్పాలి మీకు, కొంచెం కోవిడ్ అనేది ఇంకా జాగ్రత్తగా ఉండండి దయచేసి. అందరూ సేఫ్గా ఉండాలి. ఈ వెహికల్ మీకు NS 160, NS 200cc దగ్గరగా ఉంటుందండి చూడడానికైతే. మీరు ఆ వెహికల్ చూసి ఈ వెహికల్ సేమ్ ఒకటే అనుకోవచ్చు. ఈ వెహికల్ కంఫర్ట్ అయితే బాగుందండి. ఇప్పుడే మనం స్పీడ్ బ్రేకర్ కూడా క్రాస్ చేసాం. రైడింగ్ కంఫర్ట్ అయితే బాగుంది. ఫ్రంట్ కూడా డిస్క్ బ్రేక్ ఉండడం వల్ల మనకి బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా బాగానే ఉంది. ఫ్రంట్ మార్కెట్లో అయితే ఈ వెహికల్కి గ్లామర్ ప్రజెంట్ కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎక్కువగా బజాజ్ వెహికల్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారండి. ఈ వెహికల్ అయితే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని నేనైతే చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఏ వెహికల్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైతే ఎక్కువ మైలేజ్ అదేవిధంగా ఎక్కువ ఫీచర్స్ కావాలి, నాకు కొంచెం కంఫర్టబుల్ బైక్ కావాలి, ఫ్యామిలీకి సంబంధించి మంచి బైక్ కావాలి 125cc సెగ్మెంట్లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు గ్లామర్ ఎక్స్‌టెక్ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు.
అదేవిధంగా నాకు స్పోర్టీ లుక్, ఇంకా నాకు స్టైలిష్గా ఉండాలి, గ్రాఫిక్స్ అవి చాలా బాగుండాలి నాకు అనుకుంటే మాత్రం మీరు NS125 అయితే కన్సర్న్ చేయవచ్చు. మీకు ఈ వీడియోలో మీకు కంపారిజన్ తెలిసి ఉంటుంది. ఎవరికి ఏ నీడ్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాళ్ళైతే మాత్రం దాన్ని చూస్ చేసుకోవచ్చు. 2 వెహికల్స్ కూడా మీకు మంచి వెహికల్స్. ఒక వెహికల్లో కొన్ని అంశాల్లో కొంచెం మెరుగ్గా అనిపిస్తే, కొన్ని అంశాల్లో ఒక వెహికల్ మెరుగ్గా అనిపిస్తుంది, అంతే తేడా, అందుకంటే ఏం కాదు. సో మీరు అన్నీ కంపేర్ చేసుకోండి. మీకు ప్రైస్ వైజు, కంఫర్టు, సస్పెన్షను, కన్వీనియన్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి కంపేర్ చేసి చూసుకుని దాన్ని బట్టి అయితే మీరు వెహికల్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ముందు నేను చేసే వీడియోలన్నీ కూడా చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.